హాయ్! వెల్కమ్ టు విలేజ్ సిరి కుకింగ్. ఈ ఛానల్‌ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ చాలా అంటే చాలా మంచి రెసిపీతో మీ ముందుకొచ్చానండి. చాలా అంటే చాలా బాగుంది. అదేమిటంటే మునక్కాయతోని ఉల్లి పులుసు పెట్టానండి. ఈ విధంగా ఒక్కసారి మునక్కాయతోని ఈ టైప్‌లో చేసి చూడండండి. ఎంత బాగుందంటే అంత బాగుందండి. ప్రతి దానిలో కూడా సూపర్ టేస్టీగా ఉందండి. వేడి వేడి అన్నంలోకైనా సరే, చపాతీలోకైనా సరే ఈ విధంగా చేసి చూడండి. రుచి మాత్రం సూపర్ అంటే సూపర్‌గా ఉందండి. ఎలా చేయాలంటే ముందుగా మనం మునక్కాయలను తీసుకోవాలా. మునక్కాయలు తీసుకునేసి ఇలా కట్ చేసి కొంచెం సైడ్‌కున్న పీసులు గూడా ఇలా ఒలిచేసుకోవాలండి ఈ టైప్‌లో. ఇలా శుభ్రంగా రెడీ చేసి పెట్టుకొని, మళ్ళా ఇప్పుడు ఉల్లిగడ్డలు గూడా. దీంట్లో ఇప్పుడు ఒక 4 ఉల్లిగడ్డలు తీసుకోవాలండి. ఉల్లిగడ్డలు తీసుకునేసి శుభ్రంగా మీద ఉన్న పొట్టు అదంతా తీసేసుకొని ఆ తర్వాత ఒక 3 పచ్చిమిరపకాయలు సరిపోతాయండి. ఇంతేనండి. చాలా సింపుల్‌గా తయారు చేసుకోవచ్చు. ఈ కర్రీ మాత్రం ఎంత బాగుందంటే అంత బాగుంది. ఇప్పుడు ఈ ఉల్లిగడ్డల్ని కట్ చేసేటప్పుడు ఈ ఏర్లు భాగంలో ఉండే ఈ దీన్ని మాత్రం తీసేసుకోవాలండి ఈ గడ్డని. ఓకేనా? ఈ గడ్డ ఏందంటే కొంచెం కూరలో ఏసినా గూడా అంత ఉడకదు. తినడానికి కూడా బాగుండదు కాబట్టి అది తీసేసి ఇప్పుడు దీన్ని మనం ఈ ఉల్లిగడ్డని చిన్నగా సన్నగా వచ్చే విధంగా కట్ చేసుకోవాలి. అది ఎలా అంటే, మనం ఉల్లిగడ్డ కట్ చేస్తుంటే, ఆ ఉల్లిగడ్డలోకించి నీరన్నది బయటకొచ్చే విధంగా ఆ టైప్‌లో మనం ఆ విధంగా కట్ చేసుకోవాలండి. అప్పుడు దీనికి రుచి సూపర్‌గా ఉంటుంది. ఓకేనా? ఆ నీరు శాతం అన్నది అలా బయటకొస్తుంటే, ఆ నీరు కూరలో పడితే ఎంత బాగుంటదంటే అంత బాగుంటది. కానీ ఒకసారి మీరు ఆ విధంగా ట్రై చేసి చూడండి. ఇప్పుడు కట్ చేసిన వెంటనే ఆ కొన్ని పొలుకులు కూడా తిని చూడండి. తియ్యగా ఉంటాయండి. అంటే మనం కటింగ్‌లో గూడా ఉల్లిగడ్డకి టేస్ట్ వస్తుంది. అది మాత్రం ఖచ్చితంగా ఒకసారి గమనించి చూడండి. కొంచెం మామూలుగా మనం పెద్దగా కట్ చేస్తే నీకంత రుచి అనిపియదు. ఇలా చిన్నగా గుజ్జు గుజ్జులాగా కట్ చేసి ఒకసారి అప్పుడు తిని చూసినా గానీ ఎంత బావుంటదంటే అంత బావుంటాయండి. కానీ ఎవరైనా కట్ చేసేది ఇంతే గదా అనుకోవచ్చు. కానీ కటింగ్‌లో గూడా తేడా ఉంటుందండి. చిన్న చిన్న ఈ టైప్‌లో గుజ్జులాగా కట్ చేసేది వేరే ఉంటుంది. కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసేది వేరే ఉంటుంది టేస్ట్. ఒకసారి మీరిలా గమనించి చూడండి. ఓకేనా? ఇప్పుడు వీటినైతే పక్కన పెట్టేసి, ఇప్పుడు పచ్చిమిరపకాయలు తీసుకుందాం. పచ్చిమిరపకాయలు తీసుకునేటప్పుడు ముందుగానే శుభ్రంగా కడిగి, ఆ తర్వాత తొడాలు ఒలుసుకొని, ఇప్పుడు ఆ వాటిలో స్పైసీ ఎలా ఉందన్నది చూసుకొని, దాన్ని బట్టి ఒక కాయ ఎక్కువ తక్కువ తీసుకోవచ్చండి. ఇబ్బంది లేదు. ఇవేందంటే నాకు ఈ విధంగా స్పైసీస్ సరిపోద్ది కాబట్టి 3 కాయలు తీసుకునేసి ఇలా సన్నగా, పొడవుగా చీల్చానండి. ఓకేనా? ఇలా చీల్చిన వాటిని బౌల్‌లో వేసుకొని, ఇవి పక్కన పెట్టి చింతపండండి. ఇది ఒక నిమ్మకాయ సైజు ఇలా కొంచెం విడదీసి, ఒక బౌల్‌లో వేసుకొనేసి, కొన్ని నీళ్లు పోసి, 10 నిమిషాల సేపు నానితే సరిపోద్దండి. ఇప్పుడు దాన్ని పక్కన పెట్టి స్టవ్ ఆన్ చేసి, ఒక ప్యాన్ పెట్టుకొని, దాంట్లో అయితే ఇప్పుడు మనం ఒక 2 టేబుల్ స్పూన్‌లు ఆయిల్ వేసుకుందాం. ఒక 2 గంటలు ఆయిల్ వేసినాక కొంచెం వేడెక్కనిచ్చేసి, తాలింపు గింజలు ఒక టేబుల్ స్పూన్ వేసుకునేసి, ఇప్పుడు కొన్ని మెంతులు వేసుకుందామండి. వేశాక వెల్లుల్లి ఒక గడ్డని దాంట్లో వేసుకుందాం ఇలా విడదీసి. ఓకేనా? ఇప్పుడు వీటిని కొంచెం మనం బాగా వేగనిచ్చుకోవాలండి. అంటే ఈ వెల్లుల్లిపాయలు, తాలింపు గింజలు ఇవన్నీ కాస్త వేగనివ్వాలి. ఇలా వేగిన తరువాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీంట్లో ఇందాక కట్ చేసి పెట్టిన ఈ పచ్చిమిరపకాయలని దాంట్లో వేసేసుకునేసి ఇప్పుడు ఈ పచ్చిమిరపకాయలను కూడా కాస్త వేగనిచ్చుకోవాలండి. ఇవి కూడా కొంచెం ఈ పచ్చి పోయి ఇలా లైట్‌గా వేగిన తర్వాత ఇప్పుడు కట్ చేసిన ఉల్లిపాయల్ని దాంట్లో వేసేసుకున్నాం. వేశాక ఇప్పుడు కట్ చేసిన మునక్కాయలు గూడా దాంట్లో వేసుకొని, ఒక 4 రెబ్బలు కరివేపాకు గూడా అందులో వేసేసి, సాల్ట్ వేద్దామండి ఒక టేబుల్ స్పూను. ఇప్పుడు చిటికెడంటే చిటికెడు పసుపు గూడా దాంట్లో వేసుకునేసి, ఇప్పుడు కాస్త అలా తిరగేసుకోవాలండి. అంటే మనం వేసిన ఈ పసుపు, సాల్టు ఇవేందంటే ప్రతి ఒక్క ఉల్లిగడ్డ పీస్‌కి, ఈ మునక్కాయలకి అన్నింటికి బాగా అతుక్కునే విధంగా ఈ టైప్‌లో కాస్త తిరగేసుకుంటూ బాగా కలపాలండి. ఇలా కలిపిన తర్వాత మూత పెట్టేసి ఒక 6-8 నిమిషాల సేపయితే బాగా మగ్గించాలండి. ఇలా బాగా మగ్గితే మునక్కాయ గాని, ఉల్లిగడ్డ గాని సూపర్‌గా మగ్గిపోతాయండి. ఎందుకంటే ఇందులో ఎప్పుడైనా సరే మనం ఫస్ట్ ఉడకబెట్టేటప్పుడు కాస్త పసుపు, సాల్ట్ వేసామంటే అది ఏ వస్తువైనా సరే అండి తొందరగా ఇలా మగ్గిపోతుంది. చూడండి మునక్కాయని అలా అనంగానే ఇలా సితికిపోయింది. ఎంత బాగా మగ్గాయో చూడు. ఈ టైప్‌లో మగ్గిన తర్వాత కొద్దిగా ధనియాల పొడి వేసుకునేసి, ఆ తర్వాత ఒక్క టేబుల్ స్పూన్ అండి కారం సరిపోతుంది. అప్పుడు ఒక 3 పచ్చిమిరపకాయలు, ఇప్పుడు ఒక టేబుల్ స్పూను కారం. ఇంతేనండి స్పైసీ. ఎక్కువ అవసరం లేదు.
కానీ టేస్ట్ మాత్రం ఎంత బాగుందంటే అంత బాగుందండి. ఓకేనా? ఇప్పుడు దీన్ని ఈ టైప్‌లో బాగా మిక్స్ చేసుకునేసి, ఇదంతటికి కలిసే విధంగా ఈ కారం, ధనియాల పొడిని ఈ టైప్ బాగా కలిపి ఇలా ఉడికించి, ఆ తర్వాత ఇప్పుడు మనం చింతపండుని ఇందాక నానబెట్టాం గదా! దాన్ని బాగా పిసికి రసం తీసి, ఆ రసాన్నయితే దీంట్లో పోసేసుకుందాం. పోసిన తర్వాత రుచికి సరిపడా సాల్ట్ కాస్త వేసుకునేసి, ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా ఏందంటే మనం బాగా కలిపిన తరువాత, ఇప్పుడు మూత పెట్టి దీన్ని ఒక 5, 6 నిమిషాల సేపు ఇలా బాగా తుక్క తుక్క అంటూ ఉడికించుకోవాలండి. ఇలా ఉడికాక అడుగు పట్టుకోకుండా కాస్తలా కలుపుకునేసి, ఇప్పుడు ఒక్కసారి కొత్తిమీరని శుభ్రంగా కడిగి, ఇరిచి దాంట్లో వేసేసుకున్నామండి. ఇది ఏసిన తర్వాత ఇప్పుడు కాస్తలా మిక్స్ చేసుకునేసి, ఇప్పుడు ఒక్కసారి టేస్ట్ అలా చూసుకుందామండి. సాల్ట్ ఇవన్నీ కరెక్ట్ సరిపోయా లేదని చూసేసుకునేసి, ఇక వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోవడం అండి. చూడండి ఎంత సింపుల్ అంటే అంత సింపుల్ అండి ఈ కర్రీ చేయడం. ఈ విధంగా మునక్కాయతోని ఉల్లి పులుసు గాని పెట్టి చూసారో, టేస్ట్ అదిరిపోయిందండి. ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసిన వాళ్ళు ప్రతిసారి మునక్కాయలు తెచ్చినా ఈ టైప్‌లోనే చేస్తారండి. నేనైతే మాత్రం ఈ మునక్కాయలు మొత్తం గూడా ఒకే ఊపులో లాగించానండి. అంత బాగుందండి ఈ టేస్టు. ఎంత బాగుందంటే అంత బాగుంది. చూసిన ప్రతి ఒక్కరు గూడా వదిలిపెట్టరండి. ఈ రుచి మాత్రం అదిరిపోయిందండి. ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. మునక్కాయలు చాలా మంచిది ఒంటికి.